10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్, 2 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ప్రజల్ని మోసం చేశాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ఒక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదన్నారు. ఆడపిల్లలకు స్కూటర్, పెళ్లిలో తులం బంగారం హామీలు అమలు కాలేదన్నారు కిషన్ రెడ్డి. మనకు మరి రేపు కాకుండా మరుసటి రోజు అంటే ఎల్లుండి మన జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పోటీ చేస్తూ ఉంది. గతంలో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు గెలిచింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలుగా మొన్నటి వరకు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇంతకుముందు మన శంకర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. అది రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ సమస్య పరిష్కారం విషయంలో కానీ, అదేవిధంగా ఇక్కడ శానిటేషన్ విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. చివరికి ఇక్కడ వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి ఉన్నది. దీనికి అన్నిటికీ కారణము ఇక్కడ గెలిచినటువంటి మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు, ఇక్కడ గెలిచినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఇక్కడ గెలిచినటువంటి మరి కాంగ్రెస్ కార్పొరేటర్స్. ఈ ముగ్గురు కూడా మన ప్రాంతం పట్ల, మన రాజనగర్ పట్ల ఏ మాత్రం వాళ్ళకు శ్రద్ధ లేదు. ఎంతసేపు రౌడీజము, గుండాయిజము, అక్రమ కేసులు, బెదిరింపులు తప్ప ఇక్కడ మనకు మిగిలిందేం లేదు. అందుకే ఈసారి మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గెలిపించాలి. మీకు అందరూ తెలుసు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అని అనేక రకాలుగా ఆశలు పెట్టాడు. కానీ మన ప్రాంతంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, మనల్ని మోసం చేసిండు. అంతేకాదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని 2 ఏళ్ళు అయింది. ఒక్కరికంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలే. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా నెలకు 2400 రూపాయలు ఇస్తానని చెప్పిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఎట్లయితే కేసీఆర్ మోసం చేసిండో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా మోసం చేస్తున్నాడు. పెళ్ళైతే తులం బంగారం ఇస్తున్నాడు. మరి ఎవరికైనా మన ప్రాంతానికి రాలే, తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరు కూడా తులం బంగారం ఇస్తానని చెప్పి ఒక్క కుటుంబానికి పెళ్ళైతే కూడా తులం బంగారం ఇవ్వలేదు. చదువుకునేటువంటి మన ఆడబిడ్డలందరూ కూడా స్కూటర్ కొనిస్తాడు. ఒక్కరికి కూడా ఒక్క స్కూటర్ కొనియలేదు కాంగ్రెస్ పార్టీ. అందరు కూడా పొదుపు సంఘాలకు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 20 లక్షల వరకు లోన్లు ఇస్తే, 20 లక్షల వరకు లోన్లు ఇస్తే ఆ బ్యాంకు వడ్డీ, పావలా వడ్డీ గతంలో కేసీఆర్ కడతా అన్నాడు, ఆయన కట్టలే. రేవంత్ రెడ్డి వచ్చి ఈయన కడతా అన్నాడు, ఆయన 10 సంవత్సరాలు మోసం చేసిండు. ఈయన కూడా 2 సంవత్సరాలైంది, ఈయన కూడా ఒక్క పొదుపు సంఘానికి పావలా వడ్డీ జమ చేయలేదు. అంతేకాదు ఈరోజు మరి అనేక రకాలుగా పెన్షన్లు 2000 నుంచి 4000 చేస్తాడు. కొత్త వాళ్ళకు పెన్షన్ ఇస్తాడు, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. 2000 నుంచి 4000 చేయలేదు. దివ్యాంగులకు 4 నుంచి 6000 అన్నాడు. యువకులందరూ కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగాలు లేకపోతే నెలకు 4000 ఇస్తాడు. కానీ ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు నెలకు 4000 ఇవ్వలేదు. అదేవిధంగా దళిత కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలకు సంవత్సరానికి మరి ఆర్థిక సాయం పేరు మీద 12 లక్షలు ఇస్తాడు. ఏ ఒక్కరు కూడా 12 లక్షలు ఇవ్వలేదు. బీసీల అభివృద్ధి కోసం 1,00,000 కోట్లు అన్నాడు. 1,00,000 రూపాయలు, 1,00,000 పైసలు కూడా ఈరోజు ప్రత్యేకంగా కేటాయించలేదు. ఈ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాయి. ఏ ముఖం పోటీ చేస్తున్నా అడగాలి. మీరు కాంగ్రెస్ ఎవరైనా ఓట్లకు వస్తే అడగాలి, మా 2500 ఎక్కడ పోయినాయి, మా ఆడపిల్లలకు స్కూటర్ ఎక్కడ పోయింది, మా నిరుద్యోగులకు 4000 ఎక్కడ పోయింది, మా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, అదేవిధంగా పెళ్ళైతే తులం బంగారం ఎక్కడ పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి. బీఆర్ఎస్ పార్టీ వస్తే మా రోడ్ల సంగతి ఏంది, మా డ్రైనేజ్ సంగతి ఏంది, మాకు సంబంధించినటువంటి డబ్బులు పడుతుంది ఎక్కడ పోయింది. 11 ఏళ్ళు ఉన్నావు కదా, మరి ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ కార్పొరేటర్ ఉన్నాడు, మీరు మేయర్ ఉంటే, డిప్యూటీ మేయర్ ఉంటే ఏం చేస్తారు మా ప్రాంత అభివృద్ధికి?
ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా ఏ రకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన రోడ్డు అడుగుతూ సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మనకందరికీ తెలుసు ఇక్కడ మరి ఏ రకంగా మజ్లిస్ పార్టీ దాదాగిరి నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మజ్లిస్ పార్టీ ఏ రకంగా గుండాయిజం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ దౌర్జన్యాలు అరికట్టాలంటే, ఈ గుండాయిజం అరికట్టాలంటే, మనకందరికీ భద్రత ఉండాలంటే, మన ఆడపిల్లలకు భద్రత ఉండాలంటే, మన పిల్లలకు భద్రత ఉండాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ ప్రాంతంలో మన పార్టీ గెలవాలి. మన పార్టీ గెలవకపోతే ఇక్కడ మనకు రక్షణ లేదు. ఇక్కడ గుండాయిజం రౌడీజంతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ముసుగులో వస్తూ ఉంది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు ఏ రకంగా